ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్స్ ప్లస్ టెస్ట్ సిరీస్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. 1129 వీడియో క్లాసులు, అలాగే మీరు ప్రిపేర్ అవ్వడానికి 199 పీడిఎఫ్ ఫైల్స్ అవైలబుల్గా ఉన్నాయి. మీరు ప్రాక్టీస్ చేయడానికి 105 టెస్టులు అవైలబుల్గా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లోనే ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకి సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకున్న తర్వాతనే బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ని త్వరలోనే విడుదల చేయనున్నారండి. జూలై 15వ తారీఖు తర్వాత స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ అఫీషియల్గా గత 3 రోజుల క్రితం అనౌన్స్ చేయడం అయితే జరిగిందనమాట. అదేవిధంగా మొత్తం 100 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయనున్నారు. కాకపోతే ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి ఏజ్ ఎంత ఉండాలి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి ఏజ్లో రిలాక్సేషన్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, అలాగే రాష్ట్ర ప్రభుత్వం గత కొద్ది రోజుల క్రితమే యూనిఫామ్ సర్వీస్ ఉద్యోగాలకి వయోపరిమితి 2 సంవత్సరాలు పెంచుతూ జీవో అయితే జారీ చేయడం జరిగిందండి. ఆ పెంచిన జీవో ప్రకారం ఓసీ అభ్యర్థులకి ఎంత ఏజ్ ఉండాలి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి ఎంత ఏజ్ ఉండాలో ఇప్పుడు మనం చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ స్క్రీన్ మీద మీరు చూస్తున్నటువంటి నోటిఫికేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సీ విడుదల చేసినటువంటి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ప్రీవియస్ నోటిఫికేషన్ మాట. 2019వ సంవత్సరంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ఏపీపీఎస్సీ విడుదల చేయడం జరిగిందండి. దాన్ని ఆధారంగా చేసుకొనేసి నేను మీకు ఈ ఏజ్కి సంబంధించినటువంటి వివరాలన్నీ చెప్తున్నాను. ఇక ఏజ్ ఎంత ఉండాలంటే ఈ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలకి 18 సంవత్సరాలండి. 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక ఏజ్లో రిలాక్సేషన్ వివరాలు చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ అండ్ బీసీ అనేసి ఇచ్చారు. ఇక్కడ ఈసారి వచ్చేసి ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు కూడా వయోపరిమితిలో సడలింపు అయితే ఉంటుందండి. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి 5 సంవత్సరాల పాటు వయోపరిమితిలో సడలింపు అయితే ఉంటుందన్నమాట. అలాగే రాష్ట్ర ప్రభుత్వం యూనిఫామ్ సర్వీస్ ఉద్యోగాలకి 2 సంవత్సరాల పాటు వయోపరిమితి అయితే పెంచడం జరిగింది. ఆ పెంచిన వయోపరిమితితో ఎవరికి ఎంత ఏజ్ ఉండాలి అనే డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాము. ఓసీ అభ్యర్థులు వచ్చేసి 18 నుంచి 30 సంవత్సరాలు కదా, అంటే రాష్ట్ర ప్రభుత్వం 2 సంవత్సరాల పాటు వయోపరిమితి అయితే పెంచిందండి. ఆ జీవో అనేది సెప్టెంబర్ ఆఖరి వరకు వర్తిస్తుంది అనమాట. అందులో క్లియర్గా తెలపడం అయితే జరిగింది. మార్చి నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు జీవో అయితే జారీ చేయడం జరిగిందనమాట. యూనిఫామ్ సర్వీస్ ఉద్యోగాలకి 2 సంవత్సరాల వయోపరిమితి పెంచుతూ ఆ మార్చి నుంచి సెప్టెంబర్ చివరి వరకు ఆ జీవో వర్తిస్తుందనేసి అందులో క్లియర్గా పేర్కొనడం అయితే జరిగిందండి. కాబట్టి మనకి సెప్టెంబర్ లోపే నోటిఫికేషన్ విడుదల చేసినట్లయితే కనుక ఈ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలకి ఓసీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలంటే కనుక 18 నుంచి 30 సంవత్సరాలు ఇచ్చారు కదా, ఆ పెంచిన 2 సంవత్సరాలతో కలుపుకొనేసి 18 నుంచి 32 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలకి. ఇంకా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్ వివరాలు చూసుకుంటే మామూలుగా 18 నుంచి 30 సంవత్సరాలు కదా ఫ్రెండ్స్. ఆ 18 నుంచి 30 సంవత్సరాలకి అదనంగా మరొక 5 సంవత్సరాలు ఏజ్లో రిలాక్సేషన్ 5 సంవత్సరాలు ఉంటుంది కదా, ఆ 5 సంవత్సరాలు కలుపుకోవాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పెంచినటువంటి వయోపరిమితి ఆ 2 సంవత్సరాలను కూడా కలుపుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కలుపుకున్నట్లయితే కన్నా ఎంత ఏజ్ ఉండాలంటే కన్నా 30 + 5 + 2 అంటే కన్నా 37 సంవత్సరాలు అనమాట. అంటే ఓసీ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి 18 నుంచి 32 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు వచ్చేసి 18 నుంచి 37 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తారండి. ఒకవేళ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఈ 2 సంవత్సరాల వయోపరిమితి పెంచలేదనుకోండి, ఖచ్చితంగా అప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా 2 సంవత్సరాల వయోపరిమితి అయితే పెంచుతారండి. ఎందుకంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు క్లియర్గా ఆ జీవోలో మెన్షన్ చేయడం అయితే జరిగింది. పత్రికల్లో కూడా సమాచారం అయితే వచ్చిందనమాట. యూనిఫామ్ సర్వీస్ ఉద్యోగాలకి 2 సంవత్సరాల వయోపరిమితి పెంచిన
ఉన్నట్లు, అదేవిధంగా సెప్టెంబర్ ఆఖరి వరకు ఆ జీవో వర్తించనున్నట్లు కూడా అందులో తెలపడం అయితే జరిగింది. కాబట్టి ఈ ఏజ్ ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఇంకా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఏ విద్యార్హతలు కలిగి ఉండాలి అనే డీటెయిల్స్ అని కూడా నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. అలాగే సిలబస్ వివరాలని కూడా తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.